డాక్టర్ సి నాగరాజు, కాంట్రాక్ట్ లెక్చరర్ ఇన్ జువాలజీ, ఎస్విఎం గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ పాలెం. నేను ఈరోజు తీసుకున్నటువంటి టాపిక్ సెమిస్టర్ 5 పేపర్ 5 ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ. ఇది ఫైనల్ ఇయర్ వాళ్ళకు సంబంధించినటువంటి టాపిక్ ఏంటంటే హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్, మానవుని శ్వాస వ్యవస్థ. ఇది బోత్ మీడియాలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మానవుని శ్వాస వ్యవస్థ తీసుకున్నప్పుడు ఆ శ్వాస వ్యవస్థ అనేది ఒక ప్రక్రియ ద్వారా జరుగుతుంది. ఆ ప్రక్రియ ఏంటిదంటే శ్వాసక్రియ ద్వారా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం జీర్ణ వ్యవస్థ గురించి చెప్పుకున్నప్పుడు ఏం చేసింది, జీర్ణ వ్యవస్థ ఎట్లా జరిగింది అంటే జీర్ణక్రియ ప్రక్రియ ద్వారా జరిగింది. మరి శ్వాస వ్యవస్థ దేని ప్రకారంగా జరుగుతుంది అంటే శ్వాసక్రియ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. మరి శ్వాసక్రియ జరగాలంటే ఏమి కావాలంటే వ్యవస్థ అనేది ముఖ్యం. ఆ వ్యవస్థ ఏం పనిచేస్తుంది అంటే మనకు ఆక్సిజన్ ఏ విధంగా తీసుకోబడుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఏ విధంగా వదలబడుతుంది అని తెలియజేస్తుంది. అందుకోసమే మొదట శ్వాసక్రియ అంటే ఏమిటి అనేది నిర్వచనం చెప్పుకుందాం. చిన్నగా శ్వాసక్రియ అంటే మనకు 3 దశలుగా నిర్వచనాన్ని చెప్పుకోవచ్చు. సింపుల్ డెఫినేషన్గా చెప్పుకుంటే ఆక్సిజన్ని లోపలికి తీసుకోవడము, కార్బన్ డైఆక్సైడ్ని బయటికి వదలడం, దీన్ని మనం శ్వాసక్రియ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియని శ్వాసక్రియ అని అంటాం. కానీ ఇప్పుడు హయ్యర్ సెక్షన్ లోపల మనం చెప్పుకోవాల్సినటువంటి శ్వాసక్రియ డెఫినేషన్ ఏంటి అంటే ఆహార పదార్థాల ఆక్సీకరణ గావించబడి శక్తి విడుదల చేసేటటువంటి ప్రక్రియను మనం శ్వాసక్రియ అని అంటాం. సో మొట్టమొదటి ఒకటి ఏంది, ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వదిలేయడం, వాటిని ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ అనడం. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆహార పదార్థాల ఆక్సీకరణ జరిగి శక్తి విడుదల చేసే ప్రక్రియను మనము శ్వాసక్రియ అంటాం. హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ ఇక్కడ తీసుకున్నప్పుడు శ్వాస వ్యవస్థ శ్వాసక్రియ ద్వారా నిర్వహించబడుతుంది. అందుకోసం మనం శ్వాసక్రియ గురించి తెలుసుకుంటాం. ఇంగ్లీష్లో మనం నిర్వచనాలు చెప్పుకుంటుంటే సింపుల్ ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్, ఎక్స్పెల్డ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్. బట్ ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఇన్స్పిరేషన్, expelled out carbon dioxide is called as a expiration or inhalation or exhalation. Inspiration plus expiration is equal to respiration. But this definition is not enough for higher studies. But what is the correct definition means here, whenever intake of oxygen that is entering into our body and cells, that whenever entering into the oxygen into the cells, now oxidization of food substances releasing some amount of energy in the form of ATP, the process is called as a respiration. The respiration takes place inside the cells, hence it is called as a cellular respiration. The cellular respiration, it is carried out by one system that is called as a respiratory system. Now we are going to be discuss about the human respiratory system. సో మానవుని శ్వాస వ్యవస్థ తీసుకోవాలంటే శ్వాసక్రియ మార్గం ఏ విధంగా జరుగుతుంది అంటే మొత్తం శ్వాస వ్యవస్థ అంతా కూడా ఆక్సిజన్ రావడం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళడం అనే ప్రక్రియ ద్వారానే జరుగుతుంది. కానీ తీసుకోబడినటువంటి ఆక్సిజన్ ఏ విధంగా జరుగుతుంది, తీసుకోబడిన ఆక్సిజన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది అది ఫర్దర్ స్టడీస్ లోపల తీసుకుంటాం. కానీ మనం శ్వాస వ్యవస్థ నిర్వర్తించే పని మాత్రం తెలుసుకుంటాం. అసలు వ్యవస్థ అంటే ఏంది, అవయవాల సమూహం. అంటే ఎట్లా ఉంటుంది, కణాలు, కణజాలాలు, అవయవాలు, వ్యవస్థతో జీవి అనేది ఏర్పడుతుంది. కాబట్టి మానవులో శ్వాస వ్యవస్థ ఏర్పడుతుందంటే కొన్ని అవయవాలతో ఏర్పడి ఉంది. మరి మానవుని శ్వాస వ్యవస్థలో ఉన్న అవయవాలు ఏంటివంటే ఇవన్నీ కూడా మనం అవయవాల కింద తీసుకుంటాం. ఏవి ఉన్నాయి, బాహ్యనాసిక రంధ్రాలు ఉన్నాయి, నాసికా కుహరాలు ఉన్నాయి, అంతర్నాసిక రంధ్రాలు ఉన్నాయి, గ్రసని ఉంది, కంఠబిలం ఉంది, స్వరపేటిక, వాయునాళము. ఇక్కడ మన ఊపిరితిత్తులు పింక్ కలర్ పెట్టినంటే దీనిలోకి వాయునాళం ఊపిరితిత్తులోకి తెరుచుకుంటుంది శ్వాసనాళాల ద్వారా. అట్లా శ్వాసనాళాల నుంచి శ్వాసనాళిక నుంచి వాయుకోశం నుంచి రక్తం నుంచి కణాల లోపలికి ఆక్సిజన్ అనేది వెళ్తుంది. అంటే దీనిలో మొత్తం ఉన్నటువంటి అన్ని భాగాలు మనం బాహ్యనాసిక రంధ్రాల నుంచి మొదలుకొని కణాల వరకు కూడా గుర్తుపెట్టుకొని ఉంటే దీని యొక్క శ్వాస వ్యవస్థలో ఉండేటువంటి ఇవన్నీ అవయవాలు అన్నమాట. ఇంక ఇంగ్లీష్లో మనం చూసుకుంటే ఏంటి అంటే ద హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ కంటైన్ వాట్ ఆర్ ద పార్ట్స్ మీన్స్ external nostrils, nasal cavity, internal nostrils, pharynx, glottis, larynx, trachea, lungs, bronchus. The bronchus is further divided into primary, tertiary, secondary and terminal bronchus, and then bronchiole to alveolus into blood into cells. So these parts are involved in the pathway of air and human respiratory system. ఇప్పుడు మనకు ఇవన్నీ వ్యవస్థ ఉంది. అసలు శ్వాస వ్యవస్థ ఏం చేస్తుంది అంటే శ్వాసక్రియ నిర్వర్తిస్తుంది. శ్వాసక్రియ అంటే ఏం చెప్పుకున్నాం, ఆక్సిజన్ రావడం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోవడం.
ఆక్సిజన్ వస్తుంది అనే వరకు నేర్చుకోండి. ఎట్లా వస్తుంది అనేది ఆక్సిజన్ తీసుకున్నప్పటి నుంచి మొదలు పెట్టుకొని ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా బయటికి పోతుంది అనేటటువంటి ఆ వే మొత్తాన్ని మనం తీసుకున్నదే శ్వాస వ్యవస్థలో మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ శ్వాస వ్యవస్థలో చూడండి, ఆక్సిజన్ లోపలికి ఎట్లా పోతుంది అనేది మనము ఒక పాత్ వే నుంచి మొత్తం మనం స్టార్ట్ చేస్తాం. ఆక్సిజన్ లోపలికి పోవడము అనేది అంటే పరిసరాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంది, ఆక్సిజన్ ఒక 21% వరకు బాహ్య పరిసరాల్లో ప్రజెంట్ అయి ఉంది. ఆ ఆక్సిజన్ ఇక్కడ బాహ్య నాసికా రంధ్రాల నుంచి నాసికా కుహరాల ద్వారా అంతర్నాసికా రంధ్రాలకు పోతుంది. అంతర్నాసికా రంధ్రాల నుంచి గ్రసనిలోకి పోతుంది. గ్రసనిలో నుంచి కంఠబిలంలోకి పోతుంది. కంఠబిలం నుంచి స్వరపేటికలోకి పోతుంది. స్వరపేటికల నుంచి వాయునాళంలోకి పోతుంది. అక్కడి నుంచి ఇక్కడ చూడండి, ఈ వాయునాళం 2 శ్వాసనాళాలుగా చీరి ఊపిరితిత్తు లోపలికి పోతుంది. అందుకోసం మనం దీన్ని సెంటర్ ఆఫ్ పాయింట్కి ఇట్లా ఒక పింక్ కలర్ లోపల మార్చేసిన, ఎందుకంటే లింక్ ఉంటుంది. వాయునాళం శ్వాసనాళాలుగా చీలి ఊపిరితిత్తులోకి చేరుతుంది అని. మనం సీక్వెన్స్ తీసుకుంటే వాయునాళం శ్వాసనాళం అట్లే చెప్పుకుంటూ పోవాలి, ఊపిరితిత్తులు కొంచెం పక్కకు పెట్టాలి. ఇప్పుడు శ్వాసనాళాలు, ఆ శ్వాసనాళాలు ఎట్లా చీలి ఉంటాయంటే ప్రాథమిక శ్వాసనాళం, ద్వితీయ శ్వాసనాళం, తృతీయ శ్వాసనాళం, అంత్య శ్వాసనాళాలుగా చీలి మళ్ళీ శ్వాస నాళికలుగా చీలి ఆ శ్వాస నాళికలు వాయుకోశాలకు తెరుచుకొని వాయుకోశాలు రక్తంతో సంబంధం ఏర్పరచుకొని రక్తం కణాలతో సంబంధం ఏర్పరచుకొని జరుగుతుంటాయి. ఇట్లా జరిగేటటువంటి ప్రక్రియ లోపల ఒక్కొక్క వ్యవస్థ నుంచి ఒక్కొక్క భాగాన్ని మనం విడివిడిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్, సో హౌ ద ఆక్సిజన్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ బాడీ in the surrounding environment, 21% of oxygen is present in the surrounding environment. So the oxygen is entering into our body through external nostrils, then nasal cavity, then internal nostril. After that entering into pharynx, pharynx into a glottis, glottis into a larynx. After the larynx, the oxygen is entering into a trachea. Trachea going to be divided into a ears in trachea, trachea to bronchus, bronchus primary bronchus, secondary bronchus, tertiary bronchus, terminal bronchus, and then bronchiole, bronchiole into a alveoli, alveoli into blood, blood into cells. After that in the cells, the respiration takes place in the cell. After the completion of the respiration, formation of the carbon dioxide is expelled out from the body of the organism through reverse way, so that is keep in your mind. ఇప్పుడు ఒక్కొక్క భాగంలో మనం ఉన్నటువంటి తీసుకొని ఒకటొకటి ఒక స్పెసిఫిక్గా రోల్ ప్లే చేస్తుంది. ఏదేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం తీసుకున్నాం. మన దేహం లోపల ఉన్నటువంటి శ్వాస వ్యవస్థలో ప్రతి భాగం కూడా ఒక ముఖ్య భాగంగా ఉండి ఒకటొకటి ఒక ప్రత్యేకమైనటువంటి విధి నిర్వర్తిస్తుంది. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఆక్సిజన్ ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే బాహ్య నాసికా రంధ్రాల ద్వారా ఎంటర్ అవుతుంది. ఇక్కడ మనకు కనిపించేవి బాహ్య నాసికా రంధ్రాలు. ఈ బాహ్య నాసికా రంధ్రాల నుంచి లోపలికి ఉన్నటువంటి కుహరాలంటూ 2 నిర్మాణాలని మనం నాసికా కుహరాలని అంటాం. బాహ్య నాసికా రంధ్రాల నుంచి నాసికా రోలకు పోతే మనం ఇక్కడ చేసుకుంటే హెయిర్స్ కనిపిస్తున్నాయి. తర్వాత కొద్దిగా వేలు పెట్టుకుంటే మనకు తడిలాగా టచ్ అవుతుంది. దాన్ని మనం మ్యూకస్ లేదా శ్లేష్మం అని అంటాం. ఇక్కడ బాహ్య నాసికా రంధ్రాలకు ఎప్పుడైతే ఆక్సిజన్ లోపలికి వెళ్తుందో ఇక్కడ హెయిర్స్తో ఫిల్టర్ చేయబడుతుంది. అంటే ఆక్సిజన్ వడబోయబడం అంటే శుభ్రపరచబడుతుంది అన్నమాట. తర్వాత ఇంకా ఏంటి, లోపల తడిగా ఉంటుంది. తడిగా ఉండడానికి ఏంటిది అంటే మనకు జరుపుకోవాల్సిన పరిస్థితి, తడిగా ఉండడం వల్ల, తేమగా ఉండడం వలన బయటి ఉష్ణోగ్రతలోని గాలి లోపల దేహంలో ఉండేటటువంటి ఉష్ణోగ్రతకు సంబంధించిన గాలి సమానపరచడం కోసము అదంతా తేమగా ఉండడానికి ఉంటుంది అన్నట్టు. ఆ తేమగా ఉండడము ఇదొక కారణం. ఎయిర్స్ అంటే ఇక్కడ వెంట్రుకలు ఉండడం నిర్మాణం ఎందుకు అంటే ఎయిర్ ఫిల్టర్ చేయబడుతుంది, అంటే శుభ్రపరచబడుతుంది. దాని తర్వాత ఇంకా లోపలికి పోతే అంటే దుమ్ము ధూళి కణాలను కూడా బయటికి పంపించేస్తుంటుంది. ఇంకా ఏమైనా ఉంటే ఇక్కడ మాయిస్ట్, ఇక్కడ ఉన్నటువంటి మ్యూకస్ తేమకు అతుకుంటాయి. అక్కడ ఇంకా మ్యూకస్ యొక్క ఇంకోటి ఇంపార్టెన్స్ ఏంటంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటూ మాయిస్ ఉండడానికి ఏంటంటే బయట ఉండేటటువంటి ఆక్సిజన్ యొక్క ఉష్ణోగ్రతకు తేడా, ఇక్కడ లోపల ఉండేటటువంటి ఉష్ణోగ్రత టెంపరేచర్ బాడీకి తేడా అనేది ఉంటుంది. దేహంలో ఉష్ణోగ్రత బయటి ఉష్ణోగ్రతకి సమానంగా పరచబడడానికి ఆ తేమగా ఉన్నటువంటి ప్రదేశం మనకు తోడ్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే బాహ్య నాసికా రంధ్రాల నుంచి ఆక్సిజన్ నాసికా కుహరాలకు చేరుతుందో నాసికా కుహరాల నుంచి అంతర్నాసికా రంధ్రాల లోపలికి పోతుంది. అంతర్నాసికా రంధ్రాలకు పోయిన తర్వాత ఇక్కడ మనకు గ్రసని అనేది, ఇక్కడ గ్రసని మనకు తీసుకుంటే ఇక్కడ జీర్ణ వ్యవస్థతో కొంచెం కంపారిజన్ చేయొచ్చు. ఎందుకు ఈ గ్రసని జీర్ణ వ్యవస్థను మనం చేయొచ్చు అంటే అక్కడ ఏమంటాం, జీర్ణ వ్యవస్థలో ఫస్ట్ ఏమంటాం నోరు ఉంటుంది, ఆశకూర ఉంటుంది, గ్రసని అంటాం. శ్వాస వ్యవస్థలు కూడా ఏమంటాం బాహ్య నాసికా రంధ్రాలు, నాసికా కుహరాలు, అంతర్నాసికా రంధ్రాలు, గ్రసని అంటాం. జీర్ణ వ్యవస్థలో భాగం లోపల మార్గం లోపల అక్కడ మనకు గ్రసని వస్తుంది.
ఇక్కడ వాయు ప్రసార మార్గంలో మానవ శ్వాస వ్యవస్థ లోపల గ్రసని వస్తుంది. అందుకోసమే గ్రసని ఏమంటామంటే ఆహార శ్వాసనాళ మార్గాల కూడలి అని అంటారు. ఆహార శ్వాసనాళ మార్గాల కూడలి అంటారు. ఇవన్నీ పదాలు మనం స్పెసిఫిక్గా మనం గుర్తుపెట్టు. ఓన్లీ శ్వాస వ్యవస్థ గురించి మనం మాట్లాడతాం. వాయునాశక రంధ్రాలు ఇక్కడ ఎయిర్స్ ఉన్నాయి, ఫిల్టర్ చేయబడుతుంది. మాయిస్ట్ ఉన్న తేమ ఉంది, దేవ ఉష్ణోగ్రత సమానంగా మార్చబడుతుంది. అంతర్నాశక రంధ్రం నుంచి గ్రసని పోయింది. గ్రసని అనేది ప్రధానంగా ఏంటిది? ఆహార మరియు శ్వాసనాళ మార్గాల కూడలి. అంటే ఆహారంకి మరియు శ్వాస మార్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి మధ్యస్థంగా ఒక కూడలిలాగా ఏర్పడి ఉంటుంది అన్నమాట. గ్రసని నుంచి స్వరపేటికలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ ఉంటుంది మనకు స్వరపేటిక. యాక్చువల్గా గ్రసని నుంచి మనకు స్వరపేటికలోకి తెచ్చుకోవాలి. గ్రసని నుంచి ఇక్కడ ఫ్యారింగ్స్ అనే పదాన్ని కూడా మనము లారింగ్స్ అని రాస్తాం మనము. హౌ ద ఫ్యారింగ్స్ ఎంటరింగ్ ఇంటూ ఏ లారింగ్స్ అని అడుగుతాం. త్రూ గ్లాటిస్ అని అంటారు. గ్రసని స్వరపేటికలోకి తెచ్చుకోవడానికి చిన్నగా రంధ్రం ఉంటుంది, దాన్ని మనము కంఠబిలము లారింగ్స్, దీన్ని స్వరపేటిక అంటాం. స్వరపేటిక అని కూడా అది దానికి లింక్ చేయొచ్చు. అంటే అర్థం కావడం కోసం వేస్తాం. ఇంకా డైరెక్ట్ బొమ్మలు చూపించినప్పుడు కొన్నిసార్లు వేస్తారు, కొన్ని దాంట్లో వేస్తారు, కొన్ని దాంట్లో చూపించారు స్వరపేటికను. ఇప్పుడు గ్రసని స్వరపేటికలోకి ఏ విధంగా తెలుసుకుంటుంది? ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఆ చిన్న రంధ్రాన్ని మనం ఏమంటామంటే కంఠబిలం అంటాం. కంఠబిలం యొక్క పని ఏంటి అంటే ఆక్సిజన్ని గ్రసని నుంచి స్వరపేటికలోకి చేరుస్తుంది. ఇప్పుడు స్వరపేటిక దాన్ని శబ్దపేటిక అని అంటాం. ధ్వని ఉత్పత్తి చేసేటటువంటి అవయవం అని కూడా అంటాం. ఎందుకంటే మనకు శబ్దం ఉత్పత్తి అయ్యేది స్వరపేటిక నుండే. దాని ఎట్లా శబ్దం ఉత్పత్తి అవుతుంది కదా. స్వరపేటిక మృదులాస్తులతో ఏర్పడి ఉంటుంది. ఆ మృదులాస్తులు మనం తీసుకుంటాం, 4 రకాల మృదులాస్తులు కూడా ఉంటాయి. ఆ మృదులాస్తులతో ఏర్పడి ఉండి స్వరపేటిక స్వరతంతువులతో ఏర్పడి ఉంటుంది. ఆ స్వరతంతువులతో ఏర్పడి ఉండి మనకు శబ్దం ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడు శబ్దం ఉత్పత్తి అవుతుంది అంటే నిశ్వాస సమయం లోపల మనము జరిగేటటువంటి ప్రక్రియ లోపల గాలి లోపల నుంచి బయటికి వస్తూ ఉంటే ఆ గాలి స్వరతంతులన్నీ కంపింపజేసినప్పుడు, దాన్ని వాటిని టచ్ చేసినప్పుడు అవి కంపింపబడి మనకు శబ్దం అనేది ఉత్పత్తి అవుతుంటుంది అన్నమాట. అందుకోసం ఏంటి, మీ పేరేంటి, తిన్నారా అన్నప్పుడు అంటే వ్యవస్థ ఇట్లా ఉన్నప్పుడు వస్తుంది, కానీ గాలి ఇట్లా పోయినప్పుడు శబ్దం అనేది రాదు. అంటే లోపల నుంచి గాలి బయటికి వచ్చేటప్పుడు ఆ గాలి అనేది స్వరపేటిక స్వరతంతువులతో ఏర్పడి ఉంది. ఆ స్వరతంతువులు గాలి ద్వారా కంపించినప్పుడు మనకు శబ్దం ఉత్పత్తి అవుతుంది. కాబట్టి స్వరపేటికను మనం ఏంటంటే శబ్ద ఉత్పత్తి అవయవం అని చెప్పుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు నిశ్వాస సమయంలో మనకు అవి కంపిస్తుంటాయి. ఒక్కొక్కరి వాయిస్ ఒకలాగా ఉంటుంది. అంటే లేడీస్ వాయిస్ అంటే మృదువుగా ఉండడం, మన వాయిస్ కోర్సుగా ఉండడం, గరుకుగా ఉండడానికి ఏంటి కారణము అంటే ఏర్పడినటువంటి స్వరతంతులు పలచగా ఉంటే ఏంటిది అంటే శబ్దం అనేది కొంచెం మృదువుగా వస్తుంది. స్వరతంతులు అక్కడ మందంగా ఏర్పడ్డాయి కాబట్టి మన లోపల కొద్దిగా గరుకువైనటువంటి వాయిస్ ఉంటుంది. అట్లా ఉంటుంది. అక్కడ కోయిల కూసేదానికి గాడి కూసేదానికి డిఫరెన్షియేషన్ అనేది మనకు చేస్తుంది. అంటే ఇక్కడ అని కాకుండా మేల్స్ ఫీమేల్స్ లోపల కూడా వాయిస్ డిఫరెన్స్ ఉండడానికి రీజన్ ఏంటిదంటే ఏర్పడినటువంటి స్వరతంతువుల యొక్క నిర్మాణం పలచగా ఉంటుంది, లేకుంటే కొద్దిగా మందంగా ఉండేదాన్ని బట్టి శబ్దం ఉత్పత్తి. స్వరపేటిక నుంచి ఎక్కడ అవుతుంది అంటే గాలి వాయునాళంలో. ఇక్కడ మీరు ఈ పాత్వేని తీసుకున్నప్పుడు ఇక డయాగ్రామ్ నుంచి మొత్తం రాయొచ్చు. ఇది జస్ట్ ఊపిరితిత్తుల నిర్మాణం. ఇక్కడే ఊపిరితిత్తు మొత్తం సూక్ష్మ నిర్మాణం కింద తీసుకుంటాం అన్నట్టు. అక్కడ జనరల్గా మనం మొత్తం తీసుకున్నప్పుడు స్వరపేటిక ఎక్కడ తెచ్చుకుంటుంది? వాయునాళం. ఇక్కడ చూడండి, వాయునాళము 2 శ్వాసనాళాలుగా చీలుతుంది. 2 శ్వాసనాళాలుగా చీలుతుంది. శ్వాసనాళాల లోపలికి పోతుంది. ఇక్కడ వాయునాళం గుర్తుపెట్టుకోవాలి. వాయునాళానికి ఇక్కడ ఇట్లా గీసినాం. ఇది సి షేప్ ఉంటాయి. పక్కకి గినేస్తే మనకు ఇట్లా వస్తుంది. ఇవన్నీ సి ఆకారపు మృదులాస్థితో ఏర్పడి ఉంటుంది. కార్టిలేజియన్ బోన్స్తో ఏర్పడి ఉంటాయి. మృదులాస్థులు అని అంటాం. ఇది బోన్ కాదు, మృదులాస్థితో ఏర్పడి ఉంటాయి. ఈ మృదులాస్థి ఏం చేస్తుంది అంటే వాయునాళం కుచించిపోకుండా ఉండడానికి మృదులాస్థులు అనేవి తోడ్పడతాం. మనకి బాడీలో ఎక్కడెక్కడ ఉంటాయి మృదులాస్థులు ఐడియా ఉందా? మనకి చెవి దొప్ప దగ్గర ఉంటుంది. దాని తర్వాత ఈ ముక్కు దగ్గర, ముక్కు చివరి లోపల ఉంటుంది. తర్వాత ఈ వాయునాళం రిబ్స్ పక్కటెంకలు మృదులాస్థితో ఏర్పడి ఉంటాయి. తర్వాత ఈ వాయునాళం లోపల కూడా మృదులాస్థులు. ఒక జీవి లోపల మొత్తం దేహం అంతా కూడా మృదులాస్థితో ఏర్పడి ఉంటుంది. స్పోలియోడ్ అనేది గుర్తుపెట్టుకొని ఉంటుంది. ఈ వాయునాళాన్ని మనం జనరల్గా ఏమని అంటామంటే దీన్ని విండ్ పైప్ అంటాం, గాలి గొట్టము అని అంటాం. ఎందుకంటే గాలిని ప్రసరించే మార్గంగా ఉండి గాలితో కూడుకొని ఉంటుంది కాబట్టి దీనిని
వాయునాళము, వాయునాళాన్ని గాలిగొట్టం అని అంటాం అన్నట్లు, విండ్ పైప్ అని అంటాం. అప్పుడు మనము ఆహార వాహికని ఏమంటారు, ఫుడ్ పైప్ అంటాం దాన్ని. అది ఆహారంతో కూడుకుంటుంది కాబట్టి దాన్ని ఫుడ్ పైప్ అని అంటాం, ఆహార గొట్టం అంటాం. ఇది గాలితో ఉంటుంది కాబట్టి దీన్ని గాలిగొట్టం. వాయునాళము ఊపిరితిత్తు లోపలికి 2 శ్వాసనాళాల ద్వారా తెలుసుకుంటాం. వాయునాళము ఊపిరితిత్తులోకి 2 శ్వాసనాళాల ద్వారా తెలుసుకుంటాం. ఇప్పుడు 2 శ్వాసనాళాల ద్వారా తెలుసుకుంటుంది ఎక్కడికి అంటే ఊపిరితిత్తు లోపలికి తెలుసుకుంటాం. కాబట్టి ఊపిరితిత్తుల నిర్మాణం కూడా ఎట్లుంటుంది అనేది మనం కొద్దిగా తెలుసుకోవాలి. ఊపిరితిత్తుల నిర్మాణం తెలుసుకునే ముందు ఇక్కడ చూడండి, ఊపిరితిత్తుల నిర్మాణం తెలుసుకోవాలంటే ఊపిరితిత్తులు ఎక్కడ ఉంటాయి, అసలు ఊపిరితిత్తుల యొక్క పని ఏంది, ఊపిరితిత్తులు ఏ రంగు లోపల ఉంటాయి, ఊపిరితిత్తుల బరువు ఎంత, మళ్ళీ కుడి ఊపిరితిత్తు ఎడమ ఊపిరితిత్తు ఒకే విధంగా ఉంటాయా, మరి ఎలా ఉంటాయని అన్ని కూడా గురించి మనం మాట్లాడుకుంటూ ఊపిరితిత్తుల నిర్మాణం అయిపోతుంది. ఎక్కడ ఊపిరితిత్తులు ఏర్పడి ఉన్నాయి, ఊపిరితిత్తుల యొక్క పని ఏంటిది, ఊపిరితిత్తుల బరువు ఏంటిది, ఊపిరితిత్తుల రంగు ఏంటిది, ఊపిరితిత్తుల నేచర్ స్వభావం ఏంటిది, అట్లా మనం తెలుసుకుంటే ఊపిరితిత్తుల గురించి మొత్తంగా క్షుణ్ణంగా మనం ఈజీగా మొత్తం రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. మనం నేర్చుకున్నాం చాలాసార్లు. ఊపిరితిత్తులు అంటే ఎందుకోసం అని అంటాం. ఎందుకోసం అంటే గాలి వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది, ఆక్సిజన్ రానికే, కార్బన్ డైఆక్సైడ్ పంపించడానికే అంటాం. ఏంటిది స్పెసిఫిక్ మనకు వీరి యొక్క విధి అనేది మనకు తెలియాలి. ఊపిరితిత్తులకు మనం ఒక క్యాప్షన్ ఇచ్చుకోవచ్చు అన్న, ఒక క్యాప్షన్ ఇచ్చుకోవచ్చు. ఏం క్యాప్షన్ ఇచ్చుకున్నావచ్చు అంటే ఇక్కడ వేర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్లడ్ టేక్స్ ప్లేస్ అని అంటాం. వేర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్లడ్ టేక్స్ ప్లేస్ దట్ పార్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఐ లంగ్స్ అని అంటాం. ఎక్కడ రక్తం శుభ్రపడుతుందో, రక్తం శుభ్రపరిచే అవయవం ఏంటి అంటే ఊపిరితిత్తులు అనేది గుర్తుపెట్టుకోవాలి. వాయువులో వినిమయం జరుగుతుంది, వేర్ ద గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ యాజ్ వెల్ యాజ్ వేర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్లడ్ టేక్స్ ప్లేస్. ఎక్కడ రక్తం శుభ్రపడుతుంది, ఎక్కడ వాయువుల వినిమయం జరుగుతుంది. రక్తం శుభ్రపడము అంటే ఏంటిది అనేది ఇక్కడ కావాలి. మనము అంటుంటాం ఏం చేస్తున్నాం, ఆక్సిజనేటెడ్ డిఆక్సిజనేటెడ్. చిన్నప్పుడు ఏం చేస్తాం, మంచి రక్తం చెడు రక్తం, మంచి చెడు అనకూడదు అన్నట్టు. ఆక్సిజనేటెడా డిఆక్సిజనేటెడ్ అట్లానే అంటాం. ఆక్సిజన్తో కలిస్తే అదేమవుతుంది అంటే మంచి రక్తం, మనం భాషలో చెప్పుకున్నట్టుగా వాడుకో భాషలో చెప్పుకున్నాం మంచి రక్తం అని. డిఆక్సిజనేటెడ్ అంటే చెడు అంటే ఆక్సిజన్ లేకుండా కాబట్టి చెడు రక్తం అని. ఎప్పుడైతే ఆక్సిజన్ ఎక్కడ కలుస్తుంది అంటే ఇక్కడ వాయువులో వినిమయం జరిగి ఊపిరితిత్తు లోపల జరుగుతుంది కాబట్టి ఊపిరితిత్తుల్లో రక్తం శుభ్రపడుతుంది. కాబట్టి రక్తాన్ని శుభ్రపరిచేటటువంటి అవయవాలు మన దేహం లోపల ఏమిటి అంటే ఊపిరితిత్తులు ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి. ఇది ఉర కుహరం, ఇది ఉదర కుహరం. ఉర కుహరం లోపల ఇక్కడ ఉంది మనకి, ఇది ఉర కుహరం లోపల ఇక్కడ మనకి ఉర కుహరం ఉంది, రిబ్స్తోనే ఏర్పడి ఉంది, అంటే పక్క టెంకల్ అవన్నీతో ఏర్పడింది అస్థిమంగా. దాని వెనుక ఈ ఊపిరితిత్తులు ఏర్పడి ఉంటాయి. ఏ రంగు లోపల ఉంటాయి, ముదురు గోధుమ రంగు లోపల ఉంటాయి. ఎన్ని కేజీలు ఉంటాయి, నియరెస్ట్ రెండింటి కలిపి 1.3 kgs వరకు ఉంటాయి. వీటి యొక్క స్వభావం ఏంటి, స్వభావం అంటే స్పాంజీ నేచర్. మనం డస్టర్తో ఇట్లా అవుతుంది, మళ్ళీ ఇట్లా పైకి ఇవి గాలితో నిండి ఉన్నప్పుడు ఇట్టుకోవడం, గాలి లేకపోవడం, తుడిచిపోవడం అని చేస్తారు. సంకోచే వ్యాకోచేలాగా తోడ్పడుతుంటారు. అందుకోసమే ఎక్కడ ఏర్పడినాయి, ఉర కుహరం లోపల ఉన్నాయి. ఉర కుహరంలో ఉన్నాయి. ఏ రంగులో ఉన్నాయి, ముదురు గోధుమ రంగులో ఉన్నాయి. దీని యొక్క స్వభావం ఏంటిది, స్పాంజీ నేచర్ అనేది గుర్తుపెట్టుకొని ఉండాలి. ఎన్ని కేజీలు ఉన్నాయంటే 1.3 kgs ఉంటాయి. మరి కుడి ఊపిరితిత్తి ఎడమ ఊపిరితిత్తి ఒకే విధంగా అంటే ఉండదు. కుడి ఊపిరితిత్తి ఎడమ ఊపిరితిత్తి కంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకు అంటే ఇక్కడ లివర్ ప్రజెంట్ మనకి లెఫ్ట్ సైడ్లో లివర్ ప్రజెంట్ అయ్యి ఉండడం వల్ల అక్కడ అది తక్కువ ఉంటుంది. ఇది కుడిదేమో పెద్దగా ఉండడానికి ఉంటుంది. ఎడమ ఊపిరితిత్తి ఏమో 2 లంబికలు కలిగి ఉంటే కుడి ఊపిరితిత్తి 3 లంబికలతోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఏమేమి ఉన్నాయి చూడండి, కుడి పూర్వలంబిక, కుడి పరలంబిక, ఎడమ పూర్వలంబిక, ఎడమ పరలంబిక, మధ్యలో ఉన్నది మధ్యలంబిక. ఒక మధ్యలంబిక మాత్రం ఇక్కడ ఉండదు అట్లా. ఇది మానవ లోపల ఉండేటటువంటి లంబికలు. మొత్తం క్షీరదాలు కుందేలో మేలో ఉంటుంది. కుడి పూర్వ ఆయుగ్మలంబిక అనేది ఒకటి ఉంటుంది. ఆ ఆయుగ్మలంబిక అనేది మానవులో లోపించి ఉంటుంది. సో ఇక్కడ క్షీరదాల్లో మొత్తం తీసుకుంటే 4 లంబికలు, కానీ మానవులో మాత్రం 3 లంబికలు కుడి ఊపిరితిత్తు. ఇది ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకునేటటువంటి పాయింట్. ఇప్పుడు ఏం పని మళ్ళీ ఊపిరితిత్తుల పని ఏంటంటే వాయువుల వినిమయానికి తోడ్పడతాయి. ఊపిరితిత్తుల వాయు వినిమయానికి తోడ్పడే భాగాలు ఊపిరితిత్తులు కాదు, ఊపిరితిత్తులో ఉండేటటువంటి వాయు కోశాలు వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వాయు కోశాలు వాయు వినిమయం లోపల తోడ్పడతాయి. ఇది కూడా ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ అన్నమాట. తీసుకున్నప్పుడు ఎక్కడ వాయువుల వినిమయం జరుగుతుంది, ఎక్కడ రక్తం శుభ్రపడడానికి ఛాన్స్ అంటే కొంచెం చూడండి. వాయు కోశానికి మనం ఇక్కడ రక్తం పెట్టినామన్నది దాంతో లింక్ అయి ఉంటుంది. సో ఇక్కడ వాయువుల వినిమయం అనేది జరిగేది ఊపిరితిత్తులో రాయకూడదు, ఊపిరితిత్తులో ఉండేటటువంటి వాయు కోశం. మరి ఏంటి
అందుకోసం వాయు కోశాలు ఏమంటామంటే ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లంగ్స్ అని అంటాం. ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఏంటివంటే వాయు కోశాలు. ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఏంటివంటే వాయు కోశాలు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే మనం ఊపిరితిత్తుల గురించి మొత్తంగా రాయడానికి ఈజీ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే ఎట్లుంటుంది అంటే ఊపిరితిత్తులు ఉర కుహరంలో ఏర్పడి ఉంటాయి, ముదురు గోధుమ వర్ణం లోపల ఉంటాయి, 1.3 kgs వరకు ఉంటాయి. ఈ స్వభావం స్పాంజీ నేచర్ అనేది ఉంటుంది. కుడి ఊపిరితిత్తులో 3 లంబికలు ఉంటాయి, ఎడమ ఊపిరితిత్తులో 2 లంబికలు ఉంటాయి. కాబట్టి కుడి ఊపిరితిత్తు ఎడమ ఊపిరితిత్తు కంటే పెద్దగా ఉంటుంది, ఎడమ ఊపిరితిత్తు కొంచెం చిన్నగా ఉంటుంది, కొంచెం పైకి ఉంటుంది, ఎందుకంటే అక్కడ లివర్ ప్రజెంట్ అయి ఉంటుంది. దీనికి తీసుకున్నప్పుడు ఎడమ పూర్వలంబిక, ఎడమ పరలంబిక, కుడి పూర్వలంబిక, కుడి పరలంబిక మరియు మధ్య లంబికలతో ఏర్పడి ఉంటుంది. ఇక్కడ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఊపిరితిత్తులని ఆవరించినటువంటి ఇక్కడ త్వచ ఉంటుంది. ఊపిరితిత్తులను ఆవరిస్తూ ఒక త్వచ ఉంటుంది. ఆ త్వచాన్ని మనము ఫ్లూరా అని అంటాం. చాలా ఇంపార్టెంట్. ఊపిరితిత్తులను ఆవరించి ఉన్నటువంటి త్వచాన్ని మనము ఫ్లూరా అని అంటాం. ఇక్కడ ఊపిరితిత్తులు ఆవరించి ఉన్నటువంటి త్వచం అంటాం. ఊపిరితిత్తులు దేంతో ఆవరించబడి ఫ్లూరాతోనే. దానిలో ఉండే ద్రవం ఏంటంటే పుప్పుస ద్రవం. దీని పుప్పుస కుహరం అంటే పుప్పుస ద్రవం ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? బయట నుంచి వచ్చేటటువంటి అగాధాల నుంచి కాపాడుతుంది. అంటే మనం జరిగి ఇచ్చేయడం వల్ల, అంటే అటు ఇటు పరిగెత్తడము, కూర్చోవడము, లేవడము, దానివల్ల ఊపిరితిత్తులకి ఏమీ ప్రమాదం జరగకుండా ఇవి కాపాడుతూ ఉంటాయి అన్నట్టు. బాడీ లోపల ఉండేటప్పుడు ఒక అవయంతో ఒకటి ఏర్పడతాయి. అది నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఇక్కడ మాత్రం ఊపిరితిత్తులను ఆవరించి ఉండే కుహరాన్ని పుప్పుస కుహరం అని అంటాం. దానిలో ఉండే ద్రవం పుప్పుస ద్రవం అంటాం. ఇది బయట నుంచి వచ్చేటటువంటి అగాధాల నుంచి కాపాడుతూ ఉంటుంది. సో ఇది కూడా చూసుకొని మెయిన్ పాయింట్ తీసుకుంటే వాయువు లభ్యమైన కోసం రక్తాన్ని శుభ్రపరిచేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఊపిరితిత్తుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఏంటంటే వాయు కోశాలు. ఈ నిర్మాణాన్ని మీరు మొత్తం గుర్తుపెట్టుకుంటే ఈ శ్వాస వ్యవస్థ లోపల దీని గురించి రాయడానికి మొత్తం అవకాశంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఒకసారి మనం అనుకుంటే, సో ద ఆక్సిజన్ ఎంటరింగ్ ఇంటూ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్. The ear external nostril having the small hairs. So what is the role of the hairs? With the filtration of air occurs in the external air. Means that any dust particles are is there, that is going to be filtered through the hairs. And also the entire respiratory tract should be moist. Why? Because it is the external environment, the temperature, external temperature and internal temperature slightly changes whenever compared to our body and external environment. So that is going to be equivalent due to presentation of the moist one. So that is the role of the moist. And then entering into the internal nostrils. After that, entering into the oxygen pharynx. What is the pharynx? The pharynx is the common pathway for digestive and respiratory tract. Why? Because in the digestive system also having, what is that? What are the parts of digestive system? Mouth is there, buccal cavity is there, pharynx is there. So the digestive system also contain pharynx. Here respiratory system also contain pharynx. Why? Because external nostril, nasal cavity, internal nostril, pharynx. Hence the pharynx is considered as the common pathway for digestive and respiratory tract. Common pathway for digestive and respiratory tract. Now oxygen through the pharynx to entering into a larynx. The structure is called glottis. The structure is called as a glottis. The glottis covered by one flap-like structure that is called epiglottis. That is also heavy. Whenever the oxygen entering into the larynx, after the larynx into trachea. Here see, larynx is commonly called as a voice box. Why? Because larynx is producing the sound. That is why it is called as a voice box. How means, whenever inhalation, at the time of inhalation process, whenever the inhalation process occurs in the body of organism, that time here see, larynx is there. Larynx is covered by vocal cords. The vocals are going to be vibrated and producing the sounds. So at the time of inhalation, not exhalation. What is your name? What are you doing? Like that, whenever you have to do something activities. So getting to inhalation process. At the time of inhalation process, when the inside the air comes out from the body of the organism, the vocals are going to be vibrate and producing the sounds. Hence the trachea is called as a voice box. And after that, oxygen entering into the
Trachea. Trachea having, it is made up of cartilaginous bones. What is the role of these cartilaginous bones? Means prevent the collapsing the trachea. Without cartilaginous, what happens? It's going to be collapse. So that is why it prevent the air entering into the lungs. That is prevent the collapsing of trachea. That is the role of cartilaginous bones. Where the cartilaginous bones present in our body and different parts means here tip of the ear, tip of the nose. We have discussed trachea, and ribs also contain cartilaginous. One organism is that entire the body is made up of cartilaginous bone. That is the sharkfish Holiodon only. Now the trachea is going to be divided to branchus. The branchus is going to be divided primary branchus, secondary branchus, tertiary branchus, terminal branchus. After that into branchioles. The branchioles are entering into a alveolus is single, alveoli is plural. How many alveoli are present in the human body? Means 750 millions of alveoli are present in human body. What is the role of alveolus here? See, before that, we have to note about the structure of lungs. Whenever the trachea is there, trachea is opening into a trachea is divided into two bronchus. The bronchus are opening into a lungs. Here we have to know about the structure of the lungs. Simple. Knowing about the lungs, where is the location, what is the nature of the lungs, what is the weight of the lungs, what is the color of the lungs, and what is the role of the means function also important, and location also. Where is the location of the lungs means in thoracic cavity. This is thoracic cavity and abdomen cavity. The lungs are one pair of lungs are present in thoracic cavity. It is covered by a ribs. And then what is the color of the lungs? Red brownish color. How many kgs means nearest both lungs are having 1.3 kgs. Nature is sponge in nature. And here right side of the lungs slightly larger than left side of the lungs. Why? Because right side of the lungs having 3 lobes, left side of the lungs having 2 lobes. And the lungs are covered by a membrane. It is called pleura. Lungs are covered by a membrane. It is called pleura. Pleura filled with fluid is called pulmonatic fluid. What is the role of pulmonatic fluid? Means it is the protector from lungs of external sacs and flows. That is the covered by membrane is pleura. You have to keep now. The lungs are, what is the major role of the lungs means? One caption is there for lungs, where the purification of the gas, where the purification of the blood takes place. Where the purification of the blood takes place, that structures are called as a lungs. Or where the exchange of gas takes place, that is also called the lungs. The exchange of the gas takes place in lungs, and where the purification of the blood takes place also lungs. But not you have to mention the lungs. Don't mention the lungs. You have to particularly mention the structure is alveoli. Why? Because the structural and functional unit of lungs are called alveoli. Purification of the blood and gases exchange also takes place in the alveoli. Hence, alveolus are called as a generally structural and functional unit of lungs. One see simple structure of the lungs. The location of the lungs, thoracic cavity. Color of the lungs, red brownish color. Nature of the lung, spongy in nature. How many kgs? 1.3 kgs. Around the membrane is pleura. And then here the lungs are having how many? Right lung having the 3 lobes, left lung have the 2 lobes. That is why the right lung is slightly larger than left lung. What are the names? Here left anterior lobe, left posterior lobe. Simple. Right anterior lobe, and right posterior lobe, and middle lobe also having. Lungs are covered by a membrane is called pleura. Pleura is filled with the pulmonary fluid. It protects from external sacs and flows. This is the simple structure of the human respiratory system. Thank you.